ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. ఎలా అభివృద్ధి చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి? ఈ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మాత్రం చంద్రబాబు నాయుడు వచ్చిన పవన్ కళ్యాణ్ వచ్చిన దగ్గర నుండి రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రం ఇతర దేశాలకు కూడా తెలుస్తుంది. అమరావతి ఎలా కడుతున్నారు, దాని ప్రోగ్రెస్ ఎలాగ ఉంటుంది, మోడీ గారితో ఎలా సంప్రదిస్తున్నారు, రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఇది ఎలా అభివృద్ధిలో తీసుకురావాలని ఆహర్నితులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు కూడా చాలా కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకురావడం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పథకాలు ఇవ్వడం లేదని చెప్పి జనాలు గొంతులు పెడుతున్నారని చెప్పి చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మీకు అసలు పథకాలు అవసరమా లేదా అభివృద్ధి అవసరమా? పథకాలకు ఎవరు కావాలండి? తాత్కాలికంగా వచ్చి అన్నీ పథకం ఇప్పుడు ఇచ్చిన ఇవ్వకపోయినా మనిషి బతుకుతాడు. ఏదో రకంగా పనిచేసే వాడు ప్రతి ఒక్కడికి డబ్బు అందుతుంది. దొంగ పని చేసిన వాడికి, జాబ్రస్గా తిరిగి వాడికి డబ్బు అందదు తప్ప కష్టపడే ప్రతి ఒక్కడికి కూడా పథకాలు అడగడం అంతా జరుగుతుంది. అభివృద్ధి ముఖ్యంగా అని పథకాలు ఎవరికి కావాలా? వాళ్ళ తాత్కాలిక పథకాలు అంటే అభివృద్ధి అనేది మన పిల్లలు, మన వెనకాల అందరూ కూడా రేపు అభివృద్ధి చెందుతారు. అభివృద్ధి చెందితే ఆ రాష్ట్రం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందిందనుకో ఎక్కడికో వెళ్తుంది రాష్ట్రం. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నేను బిర్యానీ పెట్టామని చంద్రబాబు పలవ పెట్టి ప్రజల దగ్గర కూడు లాగేసాడు అని చెప్పి విమర్శలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను సీఎం అయిపోతాను, నాకు 40% ఓటు బ్యాంక్ ఉంది, నేనే సీఎం అని అంటున్నారు. మీరేమంటారు దాని గురించి? ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో చేసిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఈ రోజుని ఈ వారం రోజులు బట్టి ప్రతి రోజుకి ఒకటి జైలుకి వెళ్తున్నాడు. ఎక్కడ స్కామ్లు ఎంతమంది వెళ్తున్నారు? రెడ్లందరూ ఏమైపోతున్నారు? ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ, జగన్ను నమ్ముకున్న వాళ్ళందరూ జైలుకి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు నమ్ముకున్న వాళ్ళందరూ అభివృద్ధిలోకి వెళ్తున్నారు. J4 జైలు, జగన్ 4 జైలు. అది ఆ ప్రభుత్వం అంతా కూడా దొంగలని జైలుకి వెళ్ళే వాళ్ళని, కుట్రదారులని. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దొంగలు ఎక్కువ ఉన్నారు, ముఖ్యంగా అరెస్టులు అవుతున్నారని. గతంలో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా మాఫియా కానీ, గంజాయి, బ్లీడ్ బ్యాచ్, ఇలా రకరకాలుగా దందాలు జరిగేవి, బాగా భయంకరంగా ఉండేవని విన్నాం. అది ఎంతవరకు ఇప్పుడు ఎలా ఉంది కొండబాబు గారి నాయకత్వం? రెడ్డి గారి హయాంలో ఏం జరిగిందో అన్నీ తెలుసండి. కుర్రోళ్ళకి గంజాయి అలవాటు చేయడం, కాలేజీలు పంపించడం, కాలేజీలో గంజాయి తాగించడం, భూ కబ్జాలు చేశాడు. లేదా రైస్ ఏం జరిగింది అంతా బయటకు వచ్చింది. భూ కబ్జాలు అంతే. రెడ్డి గారి పేరు చెప్తేనే కాకినాడ వెళ్ళిపోయింది. ఈ రోజున 9 నెలల్లో ఎక్కడన్నా ఏ గొడవన్నా జరిగిందా? ఎవడన్నా కబ్జా చేశాడా? ఎక్కడన్నా గంజాయి పట్టుకున్నారా? ఇవన్నీ ఎవడ ప్రభుత్వంలో జరిగి? జగన్ గారి ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వం వచ్చిందే గంజాయి అమ్ముకుంటూ దొంగతనం చేసి రోబరీలు చేసి వచ్చిన పార్టీ అది. అంతే తప్ప ప్రజల గురించి ఆలోచించే పార్టీ కాదు. అందుకే రోజున 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. ఒకప్పుడు ముఖ్యంగా ఇక్కడ కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని చూస్తే ప్రజలు భయపడే వాళ్ళు, ముఖ్యంగా రౌడీ షీటర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ అండర్లో ఉండి మాఫియా ఎక్కువ జరిగిందని విన్నాం. ఎంతవరకు వాస్తవం ఉండదంతా? జరిగిందండి, అది నిజం, పక్కా నిజం జరిగింది. రైస్ అమ్ముకు దెబ్బేవారు, తర్వాత ఏమో భూ కబ్జాలు చేసేవారు. ఎక్కడ పడితే అక్కడ ఎవడకన్నా వాళ్ళకి నచ్చని వాళ్ళు ఉంటే ఆ ఇల్లు పడగొట్టించేసేవారు, వాళ్ళు ఆక్రమించుకుంటేవారు, అమ్మేసుకుంటేవారు. మనోడు వరకు అన్నీ జరిగాయి. ఇప్పుడు ఇంటికి రావట్లేదు వీళ్ళందరూ. ఇప్పుడు ఈ 9 నెలల్లో ఎక్కడన్నా భూ కబ్జాలు జరిగాయా? ఎక్కడన్నా అక్రమం జరిగిందా? లేకపోతే కొండబాబు ఏం చేయట్లేదని ఎవరన్నా చెప్పారా? ఇప్పుడు ఏం జరుగుతుంది చూస్తారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇప్పుడు కొండబాబు ఉన్నానుకో, ఈ రోజు వరకు కూడా ఆయన మీద కంప్లైంట్ లేదు. కంప్లైంట్ ఉంటే హైకమాండ్ ఆటోమేటిక్గా వచ్చేది, పేపర్కి వచ్చేస్తుంది, యూట్యూబ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవడో అలర్ట్గా, ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉంటున్నారు. సున్నితమైన నాయకుడే, సాఫ్ట్గా ఉంటుంది. సాఫ్ట్గా ఉండడం వల్ల ఈ రోజున జరుగుతుంది. ముఖ్యంగా మీరు రైస్ మాఫియా అన్నారు కదా, ఆ రైస్ మాఫియాని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పట్టుకొని షిప్ని సీజ్ చేయడం పెద్ద ఒక రకమైన రాజకీయం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఎలా అనిపించింది? గతంలో జరిగిన మాఫియా అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లా మీద దృష్టి పెట్టి ఆయన ఎంత ఉక్కుపాదం మోపడం అనేది అది కరెక్ట్ అండి. చేసిన వల్లే అన్నీ అరికట్టాయండి. ఇప్పుడు గతంలో అన్నీ తవ్వుతున్నారు, అది రావడానికి లేట్ అవుతే అవ్వచ్చు, కానీ ఇవన్నీ ఆగిపోయాయి కదా. మొత్తం మీద ఎంత ఇప్పుడు జరిగే రోబరీ అంతా ఆగిపోయింది, అక్రమాలు అన్నీ ఆగిపోయాయి, రైస్ అంతా ఆగిపోయింది. తప్పుడు లెక్కలోకి వెళ్ళట్లేదు కదా. అది ఇప్పుడు నాయకుడు అనేవాడు అలా ఉండాలండి. అలా జరిగితేనే రేపు అధికారులు కానీ ఎవడు కానీ ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి జరగదు. ఇప్పుడు మరి ముందులో ఇప్పుడు ఇంటికి రావట్లేదండి మా రైస్ మాఫీ అంతానే. గత ప్రభుత్వంలో వచ్చింది. ఇప్పుడు ఎవడన్నా తప్పుడుగా రైస్ వెళ్తుంది, అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, ఎవరు కూడా కంప్లైంట్ ఏం లేదు కదా. నాయకుడు అనేవాడు తెగించాలి, తెగింతేనే రేపు అధికారులు అందరూ భయపడతారు. లేకపోతే నాకేముందని అంటే ఎవడంగా నాడు సర్దుకుంటాడు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళ ప్రభుత్వాన్ని తుక్కు పెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తోలు తీసి కూర్చోబెడతామని జగన్ అన్న 2.1 అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? జరిగే పనులు కాదు అసలు. జగన్ మళ్ళీ కల్లోకి వస్తాడా?
జైలు పోయేవాడు అలా కలగన్నా ఉంటాడు. ఇప్పుడు ప్రజల్లో రావాలండి ఆ 2.0 3.0 కాదు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన 11 సీట్లు ఇచ్చారు. అవి కూడా ఇవ్వడం తప్పు ప్రజలకి. పార్టీ ఇప్పుడు ఎవరన్నా చంద్రబాబు నాయుడు కానీ ప్రభుత్వం బాగుంటేనే ఎవరైనా చేస్తారు, బాగోపోతే పక్కన పెడతారు. 90% అండి, 90% ఇవ్వచ్చు అండి. ఈ రోజున ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రజలకి పెట్టట్లేదని ఇది ఎవడ బాధపడలేదు. ఈ ఏటి అక్రమాలు అన్యాయాలు చేసి అందరిని బెదిరించి అవి లాక్కూడ ఈ లాక్కూడ వల్ల రేపు ఏం జరుగుతుందో ఎవరు దెబ్బెత్తారో పోయింది. హ్యాపీగా ఫ్రీడమ్గా బతుకుతున్నారు. మొత్తం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీడమ్గా రాష్ట్రం అంతా ఫ్రీగా ఉన్నారు ఇప్పుడు ఈ రోజున. మరి డబుల్ ఇంజిన్ సర్కారు అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళిద్దరు పనితనంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంటారా? బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. రేపు మోడీ గారు 2వ తారీఖున వస్తున్నారు. 1,00,000 కోట్లతోటి ప్రణాళికలు తయారు చేసి రేపు రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళడానికి రాజధాని తయారు చేయడానికి వస్తున్నారు. ఇంకో 3 సంవత్సరాల్లో మనం రాష్ట్రాన్ని ఎక్కడో చూస్తాం. ఈ దొంగలు ఉన్నంత కాలం ఏం జరగండి, ఇలాంటి వాళ్ళు రాదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారా, ఆయన అవుతారా అని అంటున్నారు, మీరేమంటారు? కల్లో కూడా రాడు, అక్కడ కల్లో కూడా రాడు. ప్రజల ఈరు కూడా ప్రజలను అంతే భయభ్రాంతులు చేసాడు.